అత్తమ్మా ఏదైనా ఉంటే మనం మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలి కానీ ఇలా ఊరు జనాలను తీసుకురావడం ఏం బాగాలేదు. ఒరే నీ అంతటి నువ్వు వెళ్తావా మా చేతుల్లో తన్నులు తింటావా? ఓహో తన్నావులే, నేను ఒక్కటి ఇచ్చాననుకో చచ్చూరుకుంటావా? కొట్రా చూస్తానా? ఆగండి. ఆవిడ చెప్పింది కాబట్టి బతికిపోయినావు, లేకపోతేనా? రేయ్ బాలరాజు, నీ దౌర్జన్యానికి అంతు లేకుండా పోతుంది. మర్యాదగా ఇంట్లోంచి బయటికి వెళ్ళు, లేకపోతే వీళ్ళు నిన్ను పచ్చడి కింద కొట్టేస్తారు. ఏంటి నన్ను పచ్చడి చేసేస్తారా? మీరింత మాట అన్న తర్వాత నేను మాత్రం ఇంట్లో ఎందుకుంటాను? నాకు కూడా సిగ్గు శరం సీము నెత్తురు లేవనుకుంటారా? మీరు ఇక్కడే ఉండండి, మీ కళ్ళ ముందే నా సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతాను. వచ్చేస్తున్నా. రే, ఈ తల్లి కూతుల మీద ఉన్న జాలితో నన్ను బాగానే మాట్లాడినారా? బాగుందిరా? బాగుంది పిన్ని. ఇదిగో ఇలా ఆయన నా దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకొని రాసిచ్చిన నోటు. రే, మీలో ఏ ఒక్కడికైనా సిగ్గు శరం సీము నెత్తురు జాలి దయ నిజంగా ఉంటే ఈ క్షణంలో నా అప్పు కట్టి మీరు మనుషులను నిరూపించుకోనరా. జీవితమే సఫలము రాగసుధా మధురము, జీవితమే సఫలము రాగసుధా మధురము. ఏంటి ఈ బాయ్ ఇంకా రాలేదు? కామేన్. వాట్ మ్యాన్, వై లేటు? ఐ టెల్ అరగంట బిఫోర్, యూ కమ్ అరగంట లేటు. తెలుగులో చెప్పండి సార్, నాకేం అర్థం కావట్లేదు. ఓ, నీకు ఇంగ్లీష్ రాదా? నే మందు ఆర్డర్ ఇచ్చి అరగంట అవుతుంది, ఇప్పుడు తెచ్చావు. ఎంతసేపు ఎక్కడన్నా? మిగతా రూమ్స్ కూడా చూసుకోవాలి కదా సార్. నో, కావాలంటే నీకు జీతం మొత్తం నేనే ఇస్తా, నువ్వు నా ఒక్కడికే పని చెయ్యాలా. మా మేనేజర్ ఒప్పుకోడు సార్. ఆడు ఒప్పుకుంటే నాకేంటి, ఒప్పుకోపోతే నాకేంటి. సర్లే, ఆ మంది లాగి. నో వాటర్. ఇప్పుడు వెళ్ళి ఫుడ్ పట్టరా. అన్ని ఇందాకే చెప్పొచ్చు కదా సార్, ఒకేసారి తీసుకొచ్చేవాడిని. నాకు మూడొచ్చినప్పుడు చెబుతా, కిక్కురు మనకుండా చేయడం నీ డ్యూటీ. నీ కూతుర్ని నాకు ఇచ్చేసేస్తానని ఒక్క మాట చెప్పు చాలు, మిగతాది మొత్తం నేను చూసుకుంటానత్తా. చెప్పత్తా. ఇదిగో అత్త, కష్టాలు ఆదుకోవడానికి వచ్చిన మనోడు అనుకోవాలి గాని పగోడు అనుకోకూడదు అత్త. అన్నీ తెలిసిన దానివి, నేను నీకు చెప్పనక్కర్లేదత్త, నువ్వు హూ అను. అబ్బా, దరిద్ర దోమలు తెల్లారేలోగా నా ఒంట్లో ఒక సుక్క రక్తం కూడా లేకుండా పీల్చేటట్టున్నాయి. అబ్బా, చచ్చిపోతున్నాను బాబు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే నీ ఆపరేషన్ నేను చేయిస్తా. నీ కూతుర్ని నాకు ఇచ్చేసేస్తానని ఒక్క మాట చెప్పు చాలు, మిగతా మొత్తం నేను చూసుకుంటానత్తా.